దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఒకే ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ప్రపంచం యావత్తు మీ కుమారుని జన్మను ఘనంగా జ్ఞాపకం చేసుకుంటూ సంతోషాల ఆనందాల మధ్య ఉంటున్న ఈ సమయంలో, అందులో సత్యాన్ని ఎరిగిన మీ కొరకు పనిచేస్తున్న మీ పిల్లలంగా మేము కూడా ఆనందిస్తూ సంతోషంగా మీ కుమారుని జన్మను జ్ఞాపకం చేసుకోవటానికి, మరి ముఖ్యంగా మా బాధ్యతను మేము మరోసారి జ్ఞప్తికి తెచ్చుకోవటానికి మీరు చేసిన ఈ మహాకృప కోసం మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, వచ్చిన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సత్యం చేత మీ పిల్లలను ప్రతిష్ఠించి మీ కొరకు, మీ పని కొరకు బలమైన సాధనాలుగా వాడుకోవమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచం యావత్తు ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని వారి వారి పద్ధతులు, ఆచారాలు లేదా వారి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకోవటం అన్నది మనం చూస్తున్నాం. సుమారు 1 నెల రోజుల ముందు నుంచే ప్రారంభమైన ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఈ రోజుతో ముగుస్తూ ఉండటం. ఇంతకు ఈ క్రిస్మస్ అనే ఈ మాట, ఈ క్రిస్మస్ అనే ఈ పండుగలో ఉన్న అర్థం, పరమార్థం ఇప్పటికే ఎన్నో మార్లు మీరు విన్నారు, ఎన్నో ప్రసంగాల ద్వారా, ఎంతోమంది ప్రసంగికుల ద్వారా. ముఖ్యంగా నేను మాత్రం ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తుల వారి యొక్క జీవితాన్ని ప్రశ్నించేవాళ్ళు, అనగా ఆయన అస్తిత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఆయన ఉనికిని ప్రశ్నించేవాళ్ళు. మీకు తెలుసు, ఈ సోషల్ మీడియా వేదికగా క్రీస్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలలో ఒకటి, క్రీస్తు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నాడా, క్రీస్తు అనే వ్యక్తి చరిత్ర పురుషుడేనా, కాదు ఆయన చరిత్రలో ఉన్నాడు అనుటకు సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అని ఎవరో ఒక ఇంగ్లాండ్ దేశంలోని ఒక చరిత్రకారుడు మాట్లాడిన మాట, అతనిచ్చిన స్టేట్మెంట్ను బేస్ చేసుకొని క్రీస్తు విరోధులైన, క్రైస్తవ వ్యతిరేకులైన వారంతా మాట్లాడటం దురదృష్టకరమైన పరిణామం. బెర్నార్డ్ రస్సెల్ అనేటువంటి ఒక వ్యక్తి, బెర్నార్డ్ రస్సెల్ చరిత్రకారుడు అట, బహుశా ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. నేను ఎందుకు క్రైస్తవుని కాదు అని ఒక ఆర్టికల్ రాశాడు. నేను ఎందుకు క్రైస్తవుని కాదు అని ఒక ఆర్టికల్ రాశాడు. వ్రాస్తూ అందులో క్రీస్తు ఎన్నడైనా లేదా ఎక్కడైనా ఉన్నాడా చరిత్రలో అనే సందేహం నాకు ఉంది. అందుకే నేను క్రైస్తవుని కాలేకపోయాను అనేది ఆ వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇక ఈ వ్యక్తి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే ఎంతోమంది క్రీస్తుకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు క్రీస్తు లేడు అనుకునేవాడు వాడికి అనుకూలంగా ఉన్నటువంటి వాటిని మాట్లాడతాడు తప్ప మిగతా వారు మాట్లాడినవి, మిగతా వారు చెప్పినవి పరిగణలోకి తీసుకోడు కదా. ఇదే సమయంలో మరొక చరిత్రకారుడు, ఒట్టో బెట్స్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఉన్నాడు. అతను మాట్లాడుతూ
ఏ నిజమైన చరిత్రకారుడైనా, ఏ నిజమైన చరిత్రకారుడు యేసు చరిత్రలో లేడు అని చెప్పుటకు సాహసించలేడు అన్నాడు. అంటే ఒకవేళ అతను నిజమైన చరిత్రకారుడైతే యేసుక్రీస్తు చరిత్రలో లేడు అని చెప్పడం సాధ్యం కాదు అన్నాడు. అంటే నిజమైన చరిత్రకారుడైతే ఖచ్చితంగా యేసును ఒప్పుకొని తీరాలి. ఇది ఇతను ఇచ్చినటువంటి ఇతను ఎవరంటే ఇతను ఒక చరిత్రకారుడే. మరి ఇతని మాట ఎందుకు నువ్వు పరిగణలోకి తీసుకోవంటే ఇది నీకు అనుకూలంగా లేదు కనుక, నీ వాదనకి ఇది ఇబ్బందిగా ఉంది కాబట్టి, వ్యతిరేకంగా ఉంది కనుక. తప్పు కదా అది. అలా అని ఇక నువ్వు ఏ చరిత్రకారుడు మాటలను మనం తీసుకున్నా మెజారిటీ, అలా అని మీరు నెట్లోకి వెళ్ళి మీరు వెతికిన ఎక్కువగా మనకు కనిపించే వినిపించే పేరు యేసు అనేటువంటి పేరే. అటువంటప్పుడు చరిత్రలో లేడు అని ఎలా చెప్పగలరు? చెప్పినా ఎవరు నమ్మగలరు? రైట్. ఇక యేసుక్రీస్తు చరిత్రలో లేడు అని మాట్లాడాలి అని అంటే మొదటి శతాబ్దంలో ఉన్నవారు మాట్లాడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మొదటి శతాబ్దానికి చెందినవాడు కనుక. మరి మొదటి శతాబ్దానికి చెందిన యేసుక్రీస్తు కాలములో చరిత్రకారులు ఎవరు లేరా అని ఒక ప్రశ్న. ఉన్నారు. అందులో ఒక ప్రముఖమైన చరిత్రకారుడు ఉన్నాడు, ఒక ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారుడు ఉన్నాడు. ఆ చరిత్రకారుడు వ్రాసిన 2 గ్రంథాలు ఉన్నాయి. ఆ 2 గ్రంథాలు ఇప్పటికి అందుబాటులో ఉన్నాయి. అతను వ్రాసిన 2 గ్రంథాలలో ఒకటి వార్స్ ఆఫ్ జ్యూస్ అనే ఒక గ్రంథం. అంటే యూదుల యుద్ధాలు అనే ఒక గ్రంథం రాశాడు. 2 యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అన్నారు. అంటే యూదుల చరిత్రకు సంబంధించినటువంటి గాథలు, అదొకటి. ఇవి 2 చాలా ప్రామాణికమైనవి. ఇవి 2 కూడా వాస్తవికతతో కూడుకున్నవని ఈరోజు ప్రపంచమే ఆ 2 గ్రంథాలను గురించి మాట్లాడుతుంది. మరింతగా ఆ 2 రాసిన వ్యక్తి ఫ్లావియస్ జోసెఫస్. గతంలో కూడా మీకు చెప్పాను, ఫ్లావియస్ జోసెఫస్ అనే ఒక చరిత్రకారుడు. అతను 1st సెంచరీకి చెందినవాడు. యేసుక్రీస్తుల వారు 33 లేదా 34వ సంవత్సరంన ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయాడు. 34 AD క్రీస్తు శకం. మరి ఇప్పుడు చెప్పిన ఈ ఫ్లావియస్ జోసెఫ్ అనే వ్యక్తి ఇతను ఏ కాలానికి చెందినవాడు అంటే 37, యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ఒక 3 సంవత్సరాలకు పుట్టాడు. 37 AD నుంచి 100 AD వరకు, 37 క్రీస్తు శకం నుంచి 100వ సంవత్సరము వరకు ఈ మధ్యకాలములో బ్రతికి ఒక గొప్ప చరిత్రకారుడుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాడే ఈ ఫ్లావియస్ జోసెఫస్ అనే వ్యక్తి. ఇతను వ్రాసినటువంటి చరిత్ర గ్రంథాలలో యేసును గురించిన ప్రస్తావన లేదా, యేసును గురించి ఒకవేళ ఉంటే ఏమని వ్రాయబడి ఉంది అని వెతికినప్పుడు యేసు యొక్క జీవితాన్ని కేవలం కొన్ని మాటల్లో అతను క్లుప్తంగా వ్రాసి ముగించేశాడు. యేసు అనే వ్యక్తి పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన తిరిగి లేవటం చాలా అద్భుతం. అనేక మంది అభిమానుల్లో ఆయన సంపాదించుకోగలిగాడు. అనేక మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకోగలిగాడు. ఆయన కొరకు మాట్లాడుతున్న అనేక మందిని హింసించారు. ఆయన నమ్మి శిష్యులుగా అనుసరిస్తున్న వారిని చాలా చిత్రహింసలకు గురి చేశారు అని స్వయంగా ఈ ఫ్లావియస్ జోసెఫస్ అనే వ్యక్తి ఇతను వ్రాసిన గ్రంథంలో వ్రాయడాన్ని బట్టి చూస్తుంటే ఇంతకన్నా ఇంకేం కావాలంటారు చెప్పండి? యేసు కాలంలో ఉన్న ఒక చరిత్రకారుడు కదా ఇతను కూడా. అలా అని కేవలం ఇతనే కాదు, ఆ తర్వాత మీరు రోమా సామ్రాజ్య కాలంలో చాలామంది, ఒక టాసిటస్ అనేటువంటి చరిత్రకారుడు కావచ్చు, ఒక ప్లీన్ ది యంగర్ అనే ఒక చరిత్రకారుడు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది చరిత్రకారులు ఉన్నారు. కానీ వారంతా కూడా యేసు యొక్క చరిత్ర కోసం మాట్లాడిన వాళ్ళే. ఇక మరొక విషయాన్ని చెప్తాను ఈ సమయంలో. మాంచెస్టర్ విశ్వవిద్యాలయం, బహుశా మీరు వినే ఉండొచ్చు, అందులో ఆ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి బ్రూస్ అనేటువంటి ఒక ప్రొఫెసర్, ఈ ప్రొఫెసర్ అతను మాట్లాడుతూ అన్నాడు,
వాస్తవాలను క్రోడీకరించే, అంటే వాస్తవాలను వ్రాసేటువంటి చరిత్రకారుడు ఎవరైతే ఉంటారో, వాస్తవాలను వ్రాసే ప్రతి చరిత్రకారుడు కోసం చెప్తున్నాడు ఈయన, ఈ ప్రొఫెసర్. వాస్తవాలను క్రోడీకరించే ప్రతి చరిత్రకారునికి జూలియస్ సీజర్ చరిత్ర ఎంత వాస్తవం అని రాస్తాడో, ఎంత వాస్తవం ఒప్పుకుంటాడో ప్రతి చరిత్రకారుడు, జూలియస్ సీజర్ అనే చక్రవర్తి యొక్క చరిత్ర ఎంత వాస్తవం అని వ్రాస్తాడో, యేసుక్రీస్తు చరిత్ర అంతకన్నా కొన్ని వందల రెట్లు వాస్తవమని ఒప్పుకోక తప్పదు అంటాడు ఇతను. జూలియస్ సీజర్ అనే వ్యక్తిని ఎవరు కాదనగలరు, ఎవరు లేడు అని అనగలరు. అటువంటప్పుడు యేసు అనే వ్యక్తిని కూడా లేడు అని చెప్పటం, అది కేవలము క్రీస్తుపై, క్రైస్తవ్యంపై అసూయ, ద్వేషంతో పలికే మాట తప్ప అది వాస్తవం కాదు. ఒకవేళ యేసు లేడు అని ఏ చరిత్రకారుడైనా మాట్లాడుతున్నాడు అంటే అసలు అతను రియల్ హిస్టోరియన్ కాదు అంటాడు. అతను నిజమైన చరిత్రకారుడు కానే కాదు అంటాడు అతను. కనుక ఇతన్ని బట్టి, ఇతను చెప్పిన మాటను బట్టి, ఇతనే కాదు ఎంతోమంది చెప్పిన చారిత్రక వాస్తవాలు, సత్యాలను బట్టి యేసుక్రీస్తును చరిత్రలో నుంచి తొలగించటం, తీసివేయటం అది సాధ్యమయ్యే పని కాదు. ఇంకొక విషయం చెప్తాను. అది క్రీస్తు శకం 526, క్రీస్తు శకం 526 సంవత్సరం. ఈ 526 సంవత్సరంలో చక్రవర్తులు, అప్పుడు రోమ సామ్రాజ్యమే కదా, సుమారు 1000 ఏళ్ల పాటు పరిపాలించారు కదా రోమ సామ్రాజ్యం. సుమారు 1000 సంవత్సరాల వరకు ఆ పరిపాలించిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఆ కాలంలో చక్రవర్తుల, రోమా సీజర్ చక్రవర్తుల కాలంలో, వారి పరిపాలనలో అప్పటికి క్రిస్టియానిటీ అనేది నెమ్మదిగా విస్తరించింది, బాగా డెవలప్ అవుతుంది. 526 సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక సామాజికవేత్త, ఒక గొప్ప సమాజంలోని అన్ని విషయాలపైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి, అతని పేరు డయోనిసియస్ ఎక్సిగస్. ఇతను ఒక సామాజికవేత్త. అంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారాలు, సమాజాన్ని బాగు చేయడానికి అవసరమైనటువంటి సంస్కరణలు ఏం తీసుకుని వస్తే బాగుంటుంది అని సమాజం పట్ల ఒక చక్కటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఈ డయోనిసియస్ ఎక్సిగస్ అనేటువంటి వ్యక్తి. ఇతను పిలిచి, ఇదిగో ప్రపంచం అంతా కూడా ఒకే కాలం ఉండాలి, ఒకే కాలమానం ఉండాలి. కనుక ప్రపంచం అంతా కూడా ఒకే కాలమానముతో పిలువబడాలి. కనుక ఏదో ఒక వ్యక్తి పేరుతో ఉంటే బాగుంటుంది. కనుక ఆ వ్యక్తి ఎవరై ఉంటే బాగుంటుందో మీరు ఆలోచించాలి అని ఈ వ్యక్తికి అప్పగించారు. అప్పుడు ప్రధానంగా ఈ వ్యక్తి 100 మంది చరిత్రలను సేకరించాడు. 100 మంది అంటే మానవ చరిత్రలో అప్పటికి 526 అంటే క్రీస్తు శకం 526 అండి. ఇది అంతకు మునుపు ఆదాము మొదలుకుంటే ఎన్ని వేల సంవత్సరాలు కదా. అయితే ఇన్ని వేల సంవత్సరాల ఈ చరిత్రలో ఈ మానవ సమాజాన్ని అత్యంతగా ప్రభావితం చేసిన వ్యక్తుల యొక్క చరిత్రలను ముందు పెట్టు. వారిలో ఎవరిదో ఒకరిది నువ్వు సెలెక్ట్ చేయాలి. అతని పేరు మీదనే ఈ ప్రపంచం అంతా కూడా కాలాన్ని లెక్కించాలి అని అతనికి అప్పగించారు బాధ్యత. అప్పుడు అతను 100 మంది చరిత్రలు సేకరించాడు, 100 మంది చరిత్రలు ముందు పెట్టుకున్నాడు. కానీ ఆ 100 మందిలో 97 మందికి ఆయన ఇంటూ మార్కు కొట్టేశాడు, పక్కన పెట్టేశాడు. అందరివి స్టడీ చేసిన తర్వాత ఫైనల్ కాంపిటీషన్కి ముగ్గురు పేర్లు ముందుకు వచ్చేసాయి. ఫైనల్గా 3 పేర్లు ముందుకు వచ్చేసాయి. ఆ ముగ్గురులో ఒకతను వచ్చేసి అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు సామ్రాజ్య చక్రవర్తి. రెండో వాడు వచ్చేసి జూలియస్ సీజర్. మూడో వాడు వచ్చేసి యేసుక్రీస్తు. ఈ ముగ్గురు ఫైనల్కి వచ్చేసారు. మరలా ఈ ముగ్గురు చరిత్రలను చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తున్నాడు, చాలా లోతుగా ఆలోచిస్తున్నాడు. ఈ ముగ్గురులో ఎవరి పేరుతో కాలాన్ని లెక్కించాలి అని ఈ ముగ్గురులో మరలా అలెగ్జాండర్ ది గ్రేట్కు ఇంటూ మార్కు పెట్టాడు, జూలియస్ సీజర్కి ఇంటూ మార్కు పెట్టాడు, యేసుక్రీస్తు దగ్గర రాగానే రైట్ మార్కు పెట్టాడు. యేసుక్రీస్తు పేరుతోనే కాలాన్ని లెక్కించాలి అని. అప్పటి నుంచే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేవి పరిగణలోనికి రావటం అన్నది జరిగింది. అయితే అడుగుతున్నాడు, ఆ రాజు అడుగుతున్నాడు, ఏమయ్యా ఎక్సిగస్, అలెగ్జాండర్ ఎందుకు పక్కన పెట్టావు, జూలియస్ సీజర్ ఎందుకు పక్కన పెట్టావు,
యేసుని ఎందుకు ముందు పెట్టావు చెప్పాలి కదా, మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా మరి ఆయన. అప్పుడు ఆయన అన్నప్పుడు అలెగ్జాండర్ గురించి ఆయన మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, అలెగ్జాండర్ నిజంగా గొప్ప రాజు. ఆయన ఎంత గొప్పవాడు అలెగ్జాండర్. చాలా చిన్న వయసే, చాలా చిన్న వయసులోనే అనేక రాజ్యాలను అనేక దేశాలను జయించాడు, చక్రవర్తిగా పేరు సంపాదించుకున్నాడు. అలెగ్జాండర్ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఆయన యుద్ధంలోకి దిగాడు, దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు అని అంటే ఓటమి అనేది లేదు అలెగ్జాండర్కి. ఓటమి ఎరుగని ధీరుడు అంటారు అతన్ని, ఓటమి ఎరుగని వాడు అలెగ్జాండర్. అంత గొప్ప యుద్ధ నైపుణ్యం పటిమ కలిగిన వాడు. ఒకనొక రోజు సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని చూస్తూ బాధపడుతున్నాడట అలెగ్జాండర్. సముద్రాన్ని చూస్తూ బాధపడుతున్నాడు ఎందుకు? సముద్రాన్ని చూసి ఏడుస్తున్నాడట. సముద్రం ముందు కూర్చొని విచారపడుతున్నాడట. ఆవిడ పక్క ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడట, సైన్యాధిపతి ఎవరో, ఏమయ్యా ఏంటి మీరేంటి సముద్రాన్ని చూస్తూ దుఃఖపట్టవేంటి, సముద్రాన్ని చూస్తూ బాధపట్టవేంటి అంటే చెప్తున్నాడు, ఈ సముద్రం కూడా భూభాగం అయ్యి ఉంటే దీన్ని కూడా జయించేవాడను కదా. ఈ సముద్రము కూడా భూభాగం అయ్యి ఉంటే అన్ని భూభాగాలను జయించి చక్రవర్తిగా ఉన్నాను, అయ్యో సముద్రాన్ని కూడా జయించేవాడిని, ఇది భూభాగం అయి ఉంటే దీన్ని జయించలేకపోయానని అని బాధపడుతున్నాడట. అంటే ఇతని పరాక్రమం ఎంతటిదో చెప్పటానికి చెప్పిన మాట ఇది. ఇతను ఎంత వీరుడో, ఎంత పటిమ కలిగిన వాడో మీకు అర్థం కావటానికి చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్. అంత గొప్పవాడు. అటువంటప్పుడు ఇతను ఎందుకు పెట్టలేదు మరి శకపురుషుడిగా, ఇతను ఎందుకు పెట్టలేదు కాలాన్ని లెక్కించడానికి అంటే అతను చెప్పిన మాట, అయ్యా ఇతను రాజ్యాన్ని విస్తరింపచేసుకున్నాడు, కత్తి పట్టకుండా, యుద్ధం చెయ్యకుండా, మనుషులను చంపకుండా, రక్తాన్ని ప్రవహింప చేయకుండగా ఇతను సామ్రాజ్యాలను జయించినవాడు కాదు. ఇతను ఎలా గొప్పవాడయ్యాడు అంటే కత్తులతో, యుద్ధాలతో, మారణాయుధాలతో ఇలా రాజ్యాలను ఇతను జయించగలిగాడు. మరి జూలియస్ సీజర్ కూడా అంతే. తెలుసు కదండి, కైసర్ ఔగుస్తుకు ఒక విధంగా మామ అవుతాడు అతను. కైసర్ ఔగుస్తుకు మామ అవుతాడు జూలియస్ సీజర్ కాలంలోనే రోమా సామ్రాజ్యం అనేది విస్తరించింది, డెవలప్ అయింది, బాగా డెవలప్ చేశాడు జూలియస్ సీజర్. నిజంగా జూలియస్ సీజర్ యొక్క ధైర్య సాహసాలకు ఆ రోజున్నటువంటి తన భార్య కావచ్చు, తన కుటుంబం కావచ్చు, ఆ రోజున్నటువంటి ఆ సైనికులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. జూలియస్ సీజరు మేబీ క్రీస్తు శకం 44-45 ఆ మధ్యకాలంలో అతను చనిపోవటానికి చంపబడతాడు. సెనెట్ జరుగుతుంది, సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో అప్పటికి ప్లాన్ చేసుకున్నారు ఆ సెనెట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా, వీరిని ఎలానైనా ఈరోజు మనం వేసేయాల్సిందే, చంపాలి. కుట్రలు కదండి, రాజు అంటేనే బోల్డని కుట్రలు జరుగుతుంటాయి కదా, కనుక వీరిని ఎలానైనా ఈరోజు మనం చంపేసేయాలి. ఈ విషయం ఈ జూలియస్ సీజర్ ఇంట్లో భార్యకు కూడా తెలిసింది. ఏమండి మీ పైన చాలా కుట్ర జరుగుతుంది, మీరు కానీ వెళ్ళారా ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు చంపేస్తారండి, మీరు వద్దండి, వెళ్ళొద్దండి అని బ్రతిమలాడిందట. అప్పుడు జూలియస్ సీజర్ ఒక మాట అన్నాడట, ఇదిగో పిరికివాడు రోజు చస్తాడు, ధైర్యవంతుడు ఒక్కసారి చస్తాడు. పిరికివాడు రోజు చస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒకేసారి చస్తాడు. నేను ధైర్యవంతుణ్ణి, నేను పిరికివాణ్ణి కాదు అని భార్యకి చెప్పి సెనెట్కి వెళ్ళాడు. సెనెట్ అంటే పార్లమెంట్ సమావేశం అండి, అలా సమావేశం. ఆ సమావేశంలో నిలబడ్డాడు, ఉపన్యాసం ఇచ్చాడు, అయిపోయింది, బయటకు వచ్చాడు. చుట్టూ చేరిపోయారు, అటాక్ చేసేశారు. 23 కత్తిపోట్లు దింపేశారు జూలియస్ సీజర్లకు. అక్కడికక్కడ జూలియస్ సీజరు కొప్పుకూలిపోయాడు. ఇది జూలియస్ సీజర్ చరిత్ర. అంటే జూలియస్ సీజర్ ప్రారంభంలో రోమ్ చాలా చిన్నది, రోమా సామ్రాజ్యం. కానీ అతని యొక్క పరాక్రమంతో చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలను నెమ్మదిగా జయించుకుంటూ చాలా విస్తరింపచేశాడు రోమా సామ్రాజ్యాన్ని. మరి అతన్ని ఎందుకు పెట్టలేదు అని అంటే ఇతను కూడా కత్తి, యుద్ధాలు, చంపులు, చావటాలు, చంపటాలు, ఇదంతా రక్తపాతం. అందుకే ఇతను కూడా నేను కాదనుకున్నా. మరి యేసుక్రీస్తుని ఎందుకు పెట్టావు, యేసుక్రీస్తుకి ఎందుకు టిక్ మార్క్ పెట్టావు అంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, కత్తి పట్టకుండా, ఆయుధం పట్టకుండా, రక్తం చిందింపకుండా, తన రక్తాన్ని చిందించి ఈ ప్రపంచంలో సామ్రాజ్యాన్ని విస్తరింపచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఒక్క యేసుక్రీస్తుల వారు మాత్రమే. అందుకే నేను ఆయనకే ఇవ్వాలి అనుకున్నాను అన్నాడు ఆయన. అలా యేసుక్రీస్తుడు శకపురుషుడుగా కొలవటం, పిలవటం
అప్పుడు ఆరంభమైంది. ఊరకనే పెట్టింది కాదు. చాలామంది తెలియక మాట్లాడుతూ అంటారు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అని. బ్రిటిష్ వాళ్ళ వాళ్ళు ఎందుకు పెడతారు? వాళ్ళు కాదు పెట్టింది. అమెరికా వాళ్ళు కాదు పెట్టింది. ఏమండి, యేసుక్రీస్తును శకపురుషుడుగా లేదా యేసు శకపురుషుడు అవ్వటానికి వెనక జరిగిన పరిణామాలు ఇవి. సరే, ఇవన్నీ మానవ ప్రయత్నాలుగా మనకు కనబడుతున్నప్పటికీ, మనుషుల ఆలోచనలకు ఇక్కడ ఉన్న వీటన్నిటి వెనకాల దేవుని ఆలోచన ఒకటి ఉంది. అదే యేసును గొప్పవాడిగా చేసింది. ఇంతకీ దేవుడి ఆలోచన ఏంటి? దేవుడి ఆలోచన లేకుండా ఇది జరగదు. దేవుని ఆలోచన లేకుండా ఇది జరగదు. దేవుడు ఏమన్నాడు యేసుక్రీస్తు కోసం? ఒక మాట చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి 100 మంది చరిత్రలను ముందు పెడితే అందులో 3 ముందుకొస్తే ఆ 3లో యేసు ఒక్కడే. ఎందుకు శకపురుషుడయ్యాడు? యేసు ఒక్కడే ఎందుకు యుగపురుషుడయ్యాడు? యేసు పేరు మీదనే ఈ ప్రపంచం అంతా కాలాన్ని 2గా విడగొట్టి ఎందుకు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని క్రీస్తుతోనే ఎందుకు కాలాన్ని లెక్కిస్తుంది అంటే, ఫిలిప్పీ పత్రిక 2లో పౌలుగా చెప్తున్న మాట ఇది. పౌలుగా చెప్తున్న మాట ఇది. ఏమంటున్నాడు ఆయన? ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అన్నాడు. అంటే దీని వెనక ఈ ఎక్సిగస్ ఉన్నాడనో, లేకపోతే దీని వెనకాల రోమా ప్రభుత్వం ఉందనో, లేకపోతే ఇంకెవరో ఉన్నారని మనం చెప్పుకోవటం కంటే కూడా దీని వెనక ఎవరున్నారు అన్నది బైబిల్ చెప్పిన నిజం. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆయననే ఎందుకు అధికముగా హెచ్చించాడు? దేవుడు ఆయన్నే ఎందుకు అధికముగా హెచ్చించాడు? అధికముగా హెచ్చించబడాలి అని అంటే అధికముగా తగ్గించుకోవాలి. అది సూత్రం. అధికముగా హెచ్చించబడాలా? అత్యధికంగా హెచ్చించబడాలా? అత్యధికముగా హెచ్చించబడాలి అంటే అత్యధికముగా తగ్గించబడాలి. ఇక్కడ హెచ్చించబడటం కోసం మాట్లాడుకున్నాం మనం 10-11 వచనాలలో. కానీ పైనుంచి మీరు చదువుతూ వస్తే తగ్గించబడటం కోసం చెప్పబడింది అక్కడ యేసు జీవితంలో. అక్కడ ప్రారంభంలో తగ్గింపు మనం చూస్తాం యేసు జీవితం, ఆ తర్వాత ఆయన జీవితంలో హెచ్చింపు మనం చూస్తుంటాం. ఇది యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో కూడా చెప్పిన ఒక అద్భుతమైన మాట. ఏ సందర్భంలో చెప్పాడో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉండొచ్చు. ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు ఇద్దరూ మందిరానికి వెళ్ళారట, దేవాలయానికి. ఇద్దరూ ప్రార్థనకే వెళ్ళారు. కానీ వారు వెళ్ళి చేసిన ప్రార్థనలో చాలా తేడా ఉంది. ఒకడు ఎలా ప్రార్థన చేశాడు, సుంకరి అనేవాడు. పరిసయ్యుడైన వాళ్ళు ఎలా ప్రార్థన చేశాడో మీకు తెలుసు. పరిసయ్యుడు తన్ను తాను గొప్పగా హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. సుంకరి తన్ను తాను తగ్గించుకుంటూ ప్రార్థించాడు. ఎలా ప్రార్థన చేశాడు చూస్తారు ఒకసారి ప్రార్థన. ఎందుకంటే మనం కూడా రోజు ప్రార్థన చేస్తుంటాం కదా. ఆ ప్రార్థన ఏమైనా మనకు నేర్పిస్తుందో చూద్దాం ఒకసారి. ఎక్కడ? లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడ్డాడు. దేవా, నేను చోరులను అనగా దొంగలను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇదిగో ఇతర మనుషుల వలనైనను, ఇగో పక్కనే వచ్చి నా వెనక నిలవబడిన ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను ఏం చేస్తాను, ఎంత గొప్పవాడినో తెలుసా మీకు? నేను ఎంత గొప్పవాడినో మీకు తెలుసా? నేను ఎంత గొప్పగా నేను బ్రతుకుతున్నానో మీకు తెలుసా అని ఎవరికి చెప్పకూడదో ఆయనకే చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఇంతకు? దేవునికి చెప్తున్నాడు. పాప దేవుడికి మనం చెబితే కానీ తెలీదా?
ఏమండి, నాకు చెప్పారంటే పర్వాలేదండి మీ గురించి, తెలియదు కాబట్టి. కానీ దేవుణ్ణి కూడా నాలాగా మీరు ఊహించేసుకుంటారు, మనిషిలాగానే ఆలోచిస్తారు దేవుణ్ణి? తప్పు కదా. దేవుడు ఒక మాట అంటాడు, మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక మునిపి ఆయనకు తెలియను అన్నాడు. ఎక్కడ ప్రభు చెప్పాడు? మత్తయి సువార్త ప్రారంభంలోనే చెప్పాడు ఆయన, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి తెలుసు అన్నాడు. ఇంకా మన పాత నిబంధన కాలానికి వెళ్ళామా? అక్కడ ఆయన అంటాడు, మాట నీ నోట రాక మునిపే నువ్వు ఏమి మాటలాడుదువో నాకు తెలుసు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నోరు మూసుకో, నోరు తెరవద్దని. అంతే కదండి. నీ మాట నీ నోట రాక మునిపే అన్నాడు. ఇంకా మాట్లాడుతూ ఆలోచన అనేది ఇంకా నీ మనసులో పుట్టక మునిపే నాకు తెలుసు అన్నాడు. ఇంకేం మాట్లాడదాం చెప్పండి ఇలా అన్న తర్వాత? ఏంటి, మన ఆలోచన పుట్టక ముందే తెలుసట, మాట్లాడక మునిపే ఏం మాట్లాడతామో తెలుసట. ఇంత తెలిసిన తర్వాత వీడు అలా ఎక్కడికి వెళ్ళి అలా మాట్లాడొచ్చా చెప్పండి? ప్రార్థనలో అలా మాట్లాడొచ్చు అంటారా? ఈ పరిసేయుడు మాట్లాడకూడదు, కానీ మాట్లాడేస్తున్నాడు, కానీ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటో మీరు చూద్దరు ఇప్పుడు. చూడండి ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు ఇంకా, నేను వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచున్నాను, నా సంపాదన అంతటిలో నేను 10వ వంతు నేను దశంభాగానే నేను చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను, ఈయనకెందుకు అసలు పైకి చూడటానికి ఈయనకు ధైర్యం సరిపోలేదు, వీడికి మాత్రం పైకి తలెత్తి ఎంత బిల్డప్ ఇచ్చాడో ఇక్కడ చూసాం మనం. ఎవరు? పరిసయ్యుడు. ఇతనేమో అసలు ఆకాశం వైపు చూడటానికే ధైర్యం సరిపోలేదు. మరి ఇతనికి ఆకాశం వైపు చూశాడు, నెంబర్ 1. 2, చేసినవన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎంతగా చెప్తున్నాడు అనంటే, నాకు తెలిసి మా ఊర్లో మా సంఘంలో నన్ను మించినోడు ఎవడు లేడు అని దేవుడికి చెప్తున్నాడు. నిన్ను మించినోడు కాదు, నువ్వు అందరినీ ముంచినోడు అన్న సంగతి దేవుడికి తెలుసు. అక్కడ నువ్వేమనుకుంటున్నావంటే నన్ను మించినోడు ఎవడు లేడు, నన్ను మించినోడు ఎవడు కాదు, ముంచుటలో నిన్ను మించినవాడు లేడు. అది కరెక్ట్, అంతే కదండి. పరిసయ్యులు మామూలు వ్యక్తులు అనుకుంటున్నారా వాళ్ళు? వాళ్ళ కోసం ప్రభు చెప్తాడు, వాళ్ళ కోసం ప్రభు చెప్పాలి, అంతే కదండి. వాళ్ళ చరిత్ర అంతా ఆయన చేతిలో ఉంటుంది. అందుకే అంటాడు కదా, మీరు వారి వలె మీరు ఉండొద్దు అంటాడు. ఎవరి వలె? ఈ శాస్త్రుల వలె, ఈ పరిచయాల వలె మీరు ఉండకూడదు అంటాడు. ఎందుకంటే వారు ఏవైనా చెప్పేవాళ్ళే తప్ప ఏది చెయ్యరు అంటాడు. బిల్డప్పు అంతగా ఓవర్గా ఇచ్చేసాడు. ఎవరు? పరిసయ్యుడు. పాపం సుంకరి మాత్రం ధైర్యం సరిపోలేదట. నెక్స్ట్, రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. పాపిని నేను, దయచేసి నీ కరుణ నీ కటాక్షము నా మీద ఉంచయ్యా అన్నాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడి దగ్గరకు వెళ్ళింది, ఇద్దరిలో ఎవరి ప్రార్థన ది బెస్ట్ అని ప్రభు చెప్పాడు అన్నప్పుడు, వారిద్దరిలో పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడెను అని చెప్పి వెంటనే తర్వాత మాట అన్నాడు, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికకు వచ్చేద్దామా? ఫిలిప్పీ పత్రిక అక్కడి నుంచే వచ్చాం కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అన్నాడు. యేసుక్రీస్తును అధికముగా హెచ్చించాడా? అంటే అధికముగా హెచ్చించబడాలి అని అంటే యేసు పలికిన మాట లూకా సువార్తలో ఏమన్నాడు అక్కడ? అధికముగా హెచ్చించబడాలి అని అంటే అతను ఏమవ్వాలి? ముందు తగ్గించబడాలి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తును తండ్రి హెచ్చించాడు అని అంటే యేసుక్రీస్తు ఏం చేసుకున్నాడు అనమాట? భూమి మీద తగ్గించుకున్నాడా? యేసు తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు గనక దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ తగ్గించుకున్నాడు, ఎలా తగ్గించుకున్నాడు, ఎలా తగ్గించబడ్డాడు, ఇది మనకు తెలియాలి అని అంటే ఇక్కడే మనం కాస్త పైనుంచి మనం చదువుకుంటూ రావాలి. ఎక్కడి నుంచి? ఏమంటే అదే 2వ అధ్యాయం 6 నుంచి మనం చదువుకుంటూ వస్తే, అదే 2వ అధ్యాయం
6వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన అనగా యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. మరియు ఆయన యేసుక్రీస్తుల వారు ఆకారమందు ఆయన మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత, ఆ పదం చూడండి అక్కడ, అందుచేత అన్నాడు. ఎందుచేత? తన్ను తాను తగ్గించుకొన్నందుచేత, తన్ను తాను తగ్గించుకొన్నందుచేత. అందుచేతను అంటే ఎందుచేత అనగా తన్ను తాను తగ్గించుకున్నందుచేత దేవుడేం చేశాడు అనంటే అధికముగా హెచ్చించి. అంటే ఈ కనెక్షన్స్ మీకు అర్థం కావాలి, ఈ పదాల కనెక్షన్స్, ఈ వాక్యాన్ని ఏ వాక్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడ మనం కలుపుతున్నాము అనేది. అందుకే సత్యవాక్యమును సరిగా విభజించు వానిగా అంటాడు తిమోతికి రాస్తూ పౌలు గారు, తెలుసు కదా. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి అంటే సరిగా విడగొట్టాలి. అందుచేత అనగా ఎందుచేత? తగ్గించుకున్నందుచేత. మరి ఏం చేశాడు తగ్గించుకున్నందుచేత అనగా అధికముగా హెచ్చించాడు. ఈరోజు ప్రపంచంలో లేదా మానవ చరిత్రలో యేసునే ఎందుకు శకపురుషుడు అన్నారు, యేసునే ఎందుకు యుగపురుషుడు అన్నారు, యేసు పేరుతోనే ఎందుకు కాలాన్ని రెండుగా విడగొట్టారు, యేసు పేరుతోనే ఎందుకు కాలాన్ని లెక్కిస్తున్నారు అన్నప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చించాడు. బ్రిటిష్ వాడు కాదు, అమెరికా వాడు కాదు. అలా అని ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే వారి వలన జరిగింది కూడా కాదు. వెనుక ఎవరున్నారు? దేవుడు. దేవుడు జరిగించింది, దేవుడు చేసింది. ఎందుకంటే దేవుడు హెచ్చించాడు యేసుక్రీస్తును. ఆయన అంతగా తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు. ఆయన ఎవరనుకుంటున్నారు? పరలోకములో ఒకసారి ఆయన వైభవాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీదికి రాక మునుపు దేవుని స్వరూపంలో ఉన్నవాడు అని రాయబడింది ఇక్కడ. అవును, దేవుని స్వరూపంలో ఉన్నవాడు ఏ స్వరూపంలోకి వచ్చాడు? మానవ స్వరూపంలోనికి వచ్చేసాడు. అక్కడ పరలోకంలో దేవునితో సమానంగా కూర్చున్నవాడు. మరి ఎలా వచ్చాడు ఇక్కడికి? అక్కడ సింహాసనం మీద కూర్చున్నవాడు ఇక్కడ ఏంటండి పశువుల పాకలో పడుకోబెట్టబడ్డాడు. అక్కడ సింహాసనం మీద కూర్చున్నవాడు ఇక్కడెక్కడ కూర్చున్నాడు తెలుసా? కొండ ఎక్కి కూర్చుండి ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. సింహాసనం మీద కూర్చున్నవాడేంటి కొండ మీద కూర్చోవటం ఏంటి? సింహాసనం మీద కూర్చున్నవాడేంటి దోణి మీద కూర్చోవటం? సింహాసనం మీద కూర్చున్నవాడేంటి దోణి అమరమున పడుకోవటం ఏంటి? సింహాసనం మీద కూర్చున్నవాడేంటి ఈ భూమి మీద ఆ శిలువలో అతి దారుణంగా అత్యంత కిరాతకంగా ఆ శిలువపై చంపబడటం ఏంటి? అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడ పరలోకం, ఆ పరలోకంలో ఎక్కడ దేవుని స్వరూపం, ఎక్కడ దేవునితో పాటు సమానంగా ఉండటం, ఎక్కడ అధికారం, ఎక్కడ ఆ పరలోకంలో ఉన్న దేవదూతలు, ఎక్కడ వాళ్ళంతా కూడా గాన ప్రతిగానాలు చేస్తూ ఉండటం, ఏంటి ఆనందం, ఏంటి ఆ సంతోషం, ఏంటి ఆ తండ్రితో పాటు ఉన్న రిలేషన్? అన్నీ వద్దనుకున్నాడా? అన్నీ విడిచిపెట్టేశాడు. ఎందుకయ్యా విడిచిపెట్టావు? ఎవరి కోసం అయ్యా విడిచిపెట్టావు అంటే ఆయన చెప్పే ఒకే ఒక్క మాట, ఇదిగో నీ కోసమే అన్నాడు. ఆయన నీ కోసం, మన కోసం, మనందరి కోసం. అందుకే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రావడం వెనుక అదే కదా ఈరోజు క్రిస్మస్గా ప్రపంచం అంతా జ్ఞాపకం చేసుకొని హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్ అని ఈరోజు అంగరంగ వైభవంగా అలంకరించుకొని గొప్పగా పాటలతో, విందులతో, వినోదాలతో ఈరోజు గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తప్పని నేను అంటం లేదు. కానీ ఆయన రాక నీకు ఏం అర్థమైంది? ఆయన రాకను బట్టి నువ్వేం నేర్చుకోగలిగావు? ఆయనకి ఎంతవరకు నువ్వు విధేయత చూపించగలిగావు? ఎంతవరకు ఆయన మాటలకు నువ్వు లోబడగలుగుతున్నావు? ఎక్కడ నువ్వు ఆయన మాటకు విలువిచ్చావు? ఈరోజు యేసుక్రీస్తుల వారిని చరిత్రలో లేని వ్యక్తిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. యేసు లేడు అని మాట్లాడుతున్నారే, యేసు కల్పిత వ్యక్తి అని చెప్తున్నారే. ఎక్కడో గ్రీకు పురాణంలో, ఎక్కడ రోమా పురాణాలలో ఏవో కొన్ని కట్టుకథలు, ఆ కట్టుకథల్లో నుంచి మరొక కథ తీసి యేసు అనే వ్యక్తికి ఆపాదించి ఈ క్రొత్త నిబంధన అలానే వ్రాయబడిందని నోటుకొచ్చినట్లుగా మాట్లాడి అసలు క్రైస్తవ్య ఉనికినే దెబ్బతీసేటువంటి కుట్రలు జరుగుతున్న కాలంలో ఉన్నాం మనం ఈరోజు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? కేక్ కట్ చేసుకుంటూ అయిపోయిందా? ఈరోజు గ్రీటింగ్ చెప్పుకుంటూ అయిపోతుంది అనుకుంటున్నావా? అసలు నువ్వు నమ్మిన యేసుక్రీస్తును చరిత్రలో లేనివాడుగా చూపించే ఎంత భయంకరమైన కుట్రలు ఈరోజు. ఇందులో
స్వామీజీలు కనపడుతున్నారు ఇందులో, భక్తులు కనపడుతున్నారు ఇందులో, ఛాందసవాదులు కనపడుతున్నారు. వెనక అధికారులు సైతం వీటి వెనకాల ఉండటం సిగ్గుకరమైనటువంటి విషయం అండి ఇది. అలా అని వీళ్ళంతా కలిసిన యేసుక్రీస్తుని చరిత్రలో లేనివాడుగా చెప్పటం, నిరూపించటం అది వారి తరం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఆయన దేవుని కుమారుడు, ఈ భూమి మీదకి వచ్చేసాడు, ప్రాణం పెట్టేశాడు, తిరిగి లేచాడు అని ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, నిరూపించబడిపోయింది. నిరూపించబడిందా? నువ్వే నిరూపిస్తావు మరలా దీనికి భిన్నంగా. ఆల్రెడీ నిరూపించబడిందా? నిరూపించబడింది. అదే మీరు చదువుకున్న లేఖన భాగం. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అండి. తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి పౌలు గారు. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇంక ఏ విధమైన ఆక్షేపణలు ఇందులో లేవు, ఏ విధమైన అభ్యంతరాలు ఇందులో లేవిక. నిరాక్షేపముగా అన్నాడు అంతే. ఇంకా ఎవరు ఏ విధమైన కౌంటర్ వేయడానికి వీల్లేదు. 100% ప్రూవ్ అయిపోయింది ఇది. ఎందుకంటే నేను ఎవరో మీకు తెలియదు అనుకుంటాను. నన్ను మించిన మత ఛాందసవాది ఎవడు లేడరా అంటాడు పౌలు గారి దగ్గరికి వస్తే. పౌలు గారి ముందు ఏ మత ఛాందసవాది కూడా పనికి రాడు, పని చెయ్యడు. మరలా చెప్తున్నాను, ఏమంటే అపోస్తులుడైన పౌలు గారి ముందు ఏ మత ఛాందసవాది నిలబడడు. ఏ శక్తు, ఏమండి ఎన్ని శక్తులు ఉన్నాయో, ఈరోజు శక్తి అని పేరు పెట్టుకున్న ఎన్ని శక్తులు ఉన్నాయో మీరు అందరు కలిసి వచ్చినా పౌలు గారి గోటికి సరిపోరు మీరు. ఆయన మారనప్పుడు మీకంటే కూడా ఒక పెద్ద ఉన్మాది ఎవరు? పౌలు. మతోన్మాది పౌలు. ఆ రోజు తెలుసు కదా నీకు, పౌలు గురించి నేను ఎక్కువ చెప్పను ఎలాంటి వాడో. అందుకే మీకు పౌలు గురించి కావాలి తెలియాలనుకుంటే క్రీస్తు పూర్వం పౌలు చరిత్ర అని ఆల్రెడీ చెప్పాను. క్రీస్తు పూర్వం పౌలు చరిత్ర అని, క్రీస్తులోనికి రాకమునుపు పౌలు ఎంతటి భయంకరుడో, ఎంతటి క్రూరుడో అన్నది మాట్లాడినట్లో ఉంది. మీరు అది వినవచ్చు. అది విన్న తర్వాత మీరే అనుకుంటారు మేమంతా చాలా బచ్చాగాలం అనుకుంటారు మీరే. అంటే ఈరోజు క్రీస్తు, బైబుల్ను, క్రైస్తవాన్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు చూసారా, అంతా కూడా తొట్టి గ్యాంగ్ అనుకుంటారు అంతే. ఇదంతా కూడా అంతటి హీరోనే ఏవి చేయలేకపోయాడు రా బాబు, ఆఖరికి అలాంటి వాడే క్రైస్తవంలోకి వెళ్ళిపోయాడు, ఏదో ఒక రోజున మనం కూడా మారిపోవాల్సి వస్తుందేమో ఇలా మాట్లాడితే అని భయం పట్టాలి మీకు. అలాంటి వాడండి ఆయన. ఆయన రాస్తున్న పత్రిక, ఆయన చెప్తున్న సాక్ష్యం ఏమన్నాడు చూడండి. ఆయన నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన అనగా యేసుక్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. అంటే శరీరధారిగా ఆయన ప్రత్యక్షమయ్యను. అతను కల్పిత వ్యక్తి కాదు, సృష్టించబడిన క్యారెక్టర్ కాదు ఆయన. మళ్ళీ చెప్తున్నాను, యేసు అనే వ్యక్తి కల్పించబడిన వాడు కాదు ఆయన. అప్పుడప్పుడు కొన్ని సీరియళ్ళు కానివ్వండి, కొన్ని సినిమాలు కానీ, కొన్ని ఏమంటారు షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు మీరు చూస్తుంటారు, ఇందులో పాత్రలన్నీ కేవలము కల్పితం, అంటే ఏది ఒరిజినల్ కాదు అని అర్థం. కానీ యేసుక్రీస్తు కల్పితమా? కాదు, ఖచ్చితం. యేసుక్రీస్తు పాత్ర అది ఒరిజినల్. అది మీకు ఒరిజినల్ యేసుక్రీస్తుల వారు, అది వాస్తవం చెప్పటానికి అలసిపోయినన్ని రుజువులు చూపించగలను. అలసిపోయినన్ని, లెక్కించలేనన్ని అన్నీ ఉన్నాయి. నువ్వు భౌగోళికంగా మాట్లాడతానంటే ఓకే, చరిత్రపరంగా మాట్లాడతానన్నా ఓకే. లేదు, చరిత్ర వద్దు, భౌగోళిక వద్దు, సైన్స్ వద్దు, ఏది వద్దు, కేవలం ఒక బైబిల్ను బేస్ చేసుకొని యేసుక్రీస్తుల వారు చరిత్ర పురుషుడు అని చెప్పాలన్నా ఇంకా ఈజీగా చూపించగలం బైబిల్ను బట్టి, ఇంకా ఈజీగా, చాలా సులువుగా. ఎందుకంటే ఆల్రెడీ బైబిల్లోనే ఉంది, నిరూపించబడిందని మనం నిరూపించడం పెద్ద కష్టం ఉంది చెప్పండి. ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిందండి, నిరూపించబడింది. దాన్ని మళ్ళీ నేను నిరూపించడానికి పెద్ద కష్టపడాల్సిన పనేమీ లేదు కదా. అదే ఇక్కడ ఉన్న మాట. ఇప్పుడు చదవండి అక్కడ. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడిన. ఆఫ్టర్ ఆల్ నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి చెప్పు. మెజారిటీ కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఏది ఏమంటే ఒక అధికారం రావాలంటే మెజారిటీ కదా. ఏమండి, మోడీ గారికి ఓటు వేసినా వేయకపోయినా ప్రధాని ఎవరంటే ఎవడైనా ఏమని చెప్పాలి? మోడీ అని చెప్పాలి. ప్రధాని ఎవరండి? ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? మోదీ అని చెప్పాలి. ప్రతిపక్షం వాళ్ళైన ప్రధాని పేరు ఆయన పేరు చెప్పాలి. మీ ప్రతిపక్షం కాబట్టి ఆయన పేరు చెప్పండి, కుదురుతుంది చెప్పండి? కుదరదు. స్వపక్షమైన, అధికార పక్షమైన, ప్రతిపక్షమైన భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజలకు ప్రధాని ఎవరంటే అందరు చెప్పే పేరు
అంతే. నువ్వు యేసును నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నువ్వు మోడీ గారిని తిట్టినా ప్రధాని అంటే ఆయన పేరు చెప్పాలి. ఇదంతా నిజమో. యేసు ప్రభువు నువ్వు తిట్టినా రక్షకుడు ఎవరంటే ఆయన పేరే చెప్పాలి. తప్పదు. ఇది ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. అది నువ్వు నమ్మకపోతే నాకేంటి, నువ్వు నమ్మకపోతే నాకేంటి, ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇక్కడ నిరూపించబడిన అనే మాట లేదు కదా అనుకుంటున్నారేమో కదా. దానికోసం ఇంకో దగ్గరికి వెళ్దాం. అది కూడా పౌలు గారు మాటే. ఒకసారి పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ, రోమపత్రిక 1వ అధ్యాయం, ఏమంటే మొదటి 7 వచనాలు వరుసగా ఉంటాయి. మొదటి 7 వచనాలు మనం ఎక్కడి నుంచి చదువుకుందాము అని అంటే, మనం అందులో మనకు అవసరమైన మాటగా 7లో సగం ఏమండి మేబీ 1 2 3 4 5 6 7th లైన్ నుంచి నేను చదువుతున్నాను. దేవుడు తన కుమారుడు, 6th 5th చూసుకోండి, అది మీరే. దేవుడు తన కుమారుడు, మధ్యలో నుంచి కరెక్ట్గా చూడ, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. అంటే యేసుక్రీస్తును గురించి, తన కుమారుడైన రక్షకుని గురించి ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే వాగ్దానం ఏమనుందండి అక్కడ ఏమనుంది చూస్తున్నారా లేదా? బైబిల్ చూస్తున్నారు కదా. కనీసం ఈ రోజైనా వినండి కొంచెం బైబిల్, ఈ కాసేపైనా వినండి. ఎందుకంటే మనం నమ్మిన యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు అని చెప్పటానికి, ఆల్రెడీ ఆయన చరిత్ర పురుషుడు నిరూపించబడిందని చెప్పటానికి, ఆయన రక్షకుడని ప్రూవ్ అయిపోయిందన్న సంగతిని ఎవరైనా అడిగితే చెప్పడానికి తెలియాలి కదా కనీసం. అందుకోసం కనీసం ఈ మాట అయినా మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి చూడండి. నేను చెప్తాను మరలా. ఏమన్నాడు ఆయన? దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. ఏమని వాగ్దానం చేయబడిందట అంటే, యేసుక్రీస్తును గురించి దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగానే ఏం చేశాడు? వాగ్దానం. ఇప్పుడు ముందుగా వాగ్దానం చేసినది అది ఇక్కడ నెరవేర్చబడితే ప్రూవ్ అయిపోయినట్టే. ఇక అర్థమైందా? ముందు వాగ్దానం చేశాడు, నెరవేరిపోయింది అంటే ఏమైపోయినట్టు? ప్రూవ్ అయిపోయింది. 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహామా అన్నాడు, చెప్పండి నాయన అన్నాడు. నీకు పిల్లలు ఎంతమంది అన్నాడు. మీకు తెలియకుండా నాకు పిల్లలు ఎక్కడ, గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కదా అన్నాడు. ఓహో లేరు కదా అన్నాడు. అవును అన్నాడు. కంగారు పడుకో అన్నాడు. మరి ఏం చేయమంటావు? బయటికి రా, ఆకాశం నక్షత్రాలు చూడన్నాడు. చూశాను అన్నాడు. లెక్క పెట్టు అన్నాడు. నా వల్ల అవుతుందా ప్రభువా, ఎందుకు నాతో అన్నాడు. లోపలికి వెళ్ళిపో, అంతమందిని ఇస్తానన్నాడు. అలాగని సైలెంట్గా మౌనంగా వెళ్ళిపోయాడు. మాట్లాడలేదండి అబ్రహాం. మరి కొద్ది రోజుల తర్వాత మరలా వచ్చాడు. బయటికి రా అన్నాడు. వచ్చాను అన్నాడు. ఈసారి కిందికి చూడన్నాడు. ముందు పైకి చూపించాడు కదా, ఈసారి కిందికి చూడన్నాడు. ఏం కనబడుతున్నాయి? అంత ఇసుకే కదా నాయన అన్నాడు. లెక్క పెట్టు అన్నాడు. మీరు మరి ఏంట నాయన, మరి ఇసుక అంటే అది ఎలా లెక్క పెడతాను చెప్పు అన్నాడు. లోపలికి వెళ్ళిపో, అంతమందిని ఇస్తానన్నాడు. లేదు, ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. మాట్లాడితే నక్షత్రాలు అంటాడు, ఇసుక అంటాడు, ఒక్కడిని కూడా ఇవ్వలేదండి. అప్పుడు 99 100 వచ్చేసాయి అప్పుడు అబ్రహాముకు. అప్పుడు మరలా వచ్చాడు భోజనం వంటికి. చివరికి మంచి భోజనం పెడుతున్నారు, ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు అబ్రహాం అన్నాడు, చెప్పండి అన్నాడు. ఇదిగో వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఖచ్చితంగా నీ భార్య గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, నువ్వేం వరి అవుతాను. కానీ లోపల నవ్వుకుంటుంది ఆవిడ. ఎవరు? యజమానురాలు. ఆవిడ నవ్వుకుంటూ 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఏ కబుర్లు. మాట్లాడితే నక్షత్రాలు అంటాడు, ఇసుకరేణులు అంటాడు, ఒక్కడిని ఇచ్చింది లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటున్నాడు. ఇది కూడా నాకు తెలిసి ఇంతే సంగతి. అలా అయిపోయిందండి. అప్పుడు దేవుడు కోపం, నవ్వింది మీ ఆవిడంటే. నవ్వలేదని అబద్ధం ఆడేసింది. పోర్లే వదిలేశాడు. ఇంకా ఆయన ఇచ్చాడు కదా. ఎంతమందిని ఇచ్చాడు? ఒకే ఒక్కరిని ఇచ్చాడండి. అంటే అతని ద్వారా ఇస్సాకు యాకోబు 12 నుంచి ఎంతమంది వచ్చేసారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇస్తాను అన్నాడు 25 ఏళ్ల క్రితం, 25 ఏళ్ళ తర్వాత ఇచ్చేశాడు. అంటే ఏమైపోయింది? వాగ్దానం నెరవేరిపోయింది. అంటే ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి కూడా అదే మాట కదా అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కోసం ఏమన్నాడు? మళ్ళీ చదువుకుందాం. తన పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను అన్నాడు. అంటే ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. ఇది ఏ ప్రవక్తల ద్వారా? అందరు ప్రవక్తలు చెప్పారండి. ఆల్మోస్ట్ ప్రవక్తలు అందరి ద్వారా పలికించేశాడు. ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం. ముందు పంచగ్రంథాలు రాసింది ఎవరంటే మోషే గారు.
ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. మోషే గారు యేసు కోసం చెప్పలేదంటే చెప్పాడు. ఇంకో విషయం చెప్పాలంటే అసలు ఏదైనా వనవులు అవ్వ ఆదాములు పండు తిని వాళ్ళకి శాపం పెట్టినప్పుడే యేసుక్రీస్తుల వారి రాక కోసం అక్కడే దేవుడు ప్రవచన రూపంలో అక్కడే మాట్లాడేశాడు. అక్కడే ప్రారంభంలోనే. అక్కడి నుంచి మొదలుకుంటే చివరి ప్రవక్తల వరకు, కాబట్టి మలాకి వరకు ఈ ఉన్నటువంటి 39 పుస్తకాలలో పరోక్షంగా యేసుక్రీస్తుల వారు మనకు కనబడుతూనే ఉంటారు ఏదో ఒక రూపంలో. అంటే అందరూ పలికారా? అందరూ పలికారు. అందులో మనందరికీ బాగా నోటెడ్, అందరికీ తెలిసిన ప్రవచనాలు ఈ సీజన్లో మనకు జ్ఞాపకం చేసుకునేవి ఏంటంటే యెషయా గారిది ఒకటి, మీకా గారిది ఒకటి. అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. యెషయా ప్రవచనం జ్ఞాపకం చేసుకుంటారు, మీకా ప్రవచనం జ్ఞాపకం చేసుకుంటారు. యెషయా ప్రవచనం ఏంటి? 7:14. అక్కడ ఏమనుంది? ఇదిగో కన్యక గర్భవతి ఏ కుమారుని కంటుంది అన్నట్టుగానే మత్తయి సువార్తలో ఏమండి మరియా కన్యకగా ఉండగానే గర్భవతి అయిందా? అయింది. అంటే అక్కడ యెషయా గారు చెప్పింది జరుగుతుందా? ఇక్కడ జరుగుతుందా? ప్రవక్తగా యెషయా గారు చెప్పింది జరుగుతుందా? జరుగుతుంది. నెంబర్ 1, అతనికి ఏ పేరు పెట్టబడును అన్నాడు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు పేరు పెట్టారా? అదే అర్థం, అదే అర్థంతో పెట్టేశారు. పోనీ అదే అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ పుట్టును అని ఉంది. అదెవరితో చెప్పాడు? మీకా 5:2లో బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు యూదావారిలో అతి స్వల్పమైన దానవు అయినప్పటికీ కూడా ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండే వచ్చును. ఏంటి? బెత్లెహేములో నుంచి వస్తాడా? బెత్లెహేము చాలా చిన్ని గ్రామం అది, అందులో ఇశ్రాయేలును ఏలబోయేవాడు అక్కడి నుంచి వస్తాడా? వస్తాడు అంటాడు. అన్నట్లుగానే ఏమంటే దేవుడు ఎంత ఖచ్చితమైన వాడంటే అసలు వాస్తవానికి మరియ గర్భవతి అయింది ఎక్కడ? నజరేతులో. గబ్రియేలు దూత ప్రత్యక్షమైంది ఎక్కడ మరియమ్మకు? నజరేతులో ఉండగా ప్రత్యక్షమైంది. అక్కడ ఆమె గర్భవతి అయింది నజరేతులో ఉన్నప్పుడు. కానీ యేసును కనే సమయానికి ఎక్కడికి వచ్చేసారు వాళ్ళు? బెత్లెహేముకు వచ్చారు. ఇంతకు నజరేతు ఎక్కడుంది? బెత్లెహేము ఉంది. బెత్లెహేము ఎక్కడుంది? అయినా మాకేం తెలుసండి. ఏమండి, ఖమ్మం ఎక్కడుందంటే చెప్తాం, తెలంగాణ ఎక్కడుందంటే చెప్తాం, ఇండియా ఎక్కడుందంటే చెప్తాం. ఈ బెత్లెహేము ఎక్కడుందో మాకేం తెలుసు? నజరేతు ఎక్కడుందో మాకేం తెలుసు చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ మనం తిరిగే ప్రాంతాలు కదండి. నువ్వు తిరిగే ప్రాంతాల గురించి తెలుసుకుంటున్నావు. మనం నమ్మావు కదా యేసు ప్రభువును. నువ్వు నమ్మటమే కాదు, ఒక మాట చెప్పమంటారా? యేసును మనం ధరించుకున్నాం. క్రైస్తవుడు అన్న మాటకు అర్థం ఏంటి? క్రైస్తవుడు అన్న మాటకు అర్థం ఏమిటి? ఇది కూడా పెద్ద ప్రశ్నలా ఉంది మీకు. మిమ్మల్ని జనరల్ నాలెడ్జ్ జీకే క్వశ్చన్స్ ఏమి అడగట్లే బైబిల్లో నుంచి. కామన్గా నేను క్రైస్తవునని మనం చెప్పుకుంటాం. క్రైస్తవుడు అంటే ఏంటి? సెలవు వేసుకున్నాడు క్రైస్తవుడా? బైబిల్ పట్టుకున్నాడు క్రైస్తవుడా? పైన స్టార్ పెడితే క్రైస్తవుడా? గుడికి వెళితే క్రైస్తవుడా? కాదు. బైబిల్ ప్రకారంగా క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించిన వాడు అని అర్థం. క్రీస్తును ఎప్పుడు ధరిస్తాం మనం? బాప్తిస్మం అప్పుడు కదా. అంటే బాప్తిస్మం పొందినవాడే క్రైస్తవుడు అవుతాడు. మరి బాప్తిస్మములో నువ్వు క్రీస్తుని ధరించుకుంటే నువ్వు ధరించుకున్న క్రీస్తు ఆయన ఎక్కడ పుట్టాడు? ఎక్కడ తిరిగాడు? ఏం చేశాడు? నాకేం చెప్పాడు? ఇక నేను ఏం చేసే తర్వాత లేండి, దాన్ని ఎందుకు అనవసరంగా మాట్లాడుకోవడం. మనం ఏం చేస్తున్నాం అన్న విషయం మాట్లాడుకుంటే అందరం ఫెయిల్ అయిపోతాం. కనీసం ఆయన పుట్టుకేంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన ఏం చెప్పాడు తెలుసుకోకపోతే ఎలా చెప్పండి. మనం ఏం చేస్తున్నాం వద్దులేండి, పక్కన పెట్టండి కాసేపు, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కనీసం ప్రాథమికమైన విషయాలు కదా ఇవి, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటారు. ప్రాథమికమైన సమాచారం ఇది కూడా మనకు తెలియకపోతే. బెత్లెహేము వచ్చేసేమో కింద ఉంటుంది. కింద అంటే యోదయ, పాలస్తీనా మ్యాప్ ఉంటుంది. అందులో 3 భాగాలు కనబడతాయి. పైన వచ్చేసేమో గలిలయ ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, కింది భాగానికి వెళితే యోదయ ఉంటుంది. ఆ యోదయలో యెరూషలేము ఉంటుంది. ఆ యెరూషలేమును ఆనుకొని బెత్లెహేము అనే చిన్ని గ్రామం ఉంటుంది. ఇప్పుడు ఆ బెత్లెహేము గురించి ఎప్పుడు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో మీకా గారు చెప్పారు. బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు యూదా ప్రధానలో స్వల్పమైన దానం అయినప్పటికీ కూడా నీలో నుండే రాబోతున్నాడు అని. అందుకే ఇప్పుడు మీకా గారు చెప్పిన ప్రవచనం నెరవేరాలంటే మరియా యోసేపులు నజరేతులో ఉంటే కుదరదు. నజరేతులో ఆమె కంటే ఎలా అయిపోతే? నజరేతులో పుట్టాడు అనుకో యేసుప్రభు, మరి మీకా గారు చెప్పింది ఏమైపోద్ది? తప్పైపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవచనము తప్పైపోయిందనంటే ఇంక బైబిల్ అంతా తప్పే. ఆయన యేసుని అంగీకరించడానికి కష్టమైపోద్ది మనకు. ఎలా నిరూపణ అవుతుంది ఇక? కనుక ఇప్పుడు ఖచ్చితంగా నజరేతులో ఉన్న మరియా యోసేపు ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మరి ఊరకనే ఎలా వెళ్తారు వాళ్ళు? కనుక వాళ్ళు వెళ్ళాలంటే, వాళ్ళు కదలాలంటే
ఒక చట్టం రావాలి. ఏంటి ఆ చట్టం అంటే అదే కైసరు ఔగుస్తు వలన చట్టం. ఏంటి? లోకమంతరికి ప్రజాసంఖ్య వ్రాయాలి, కనుక మీరందరూ మీ స్వస్థలాలకు వెళ్ళిపోండి అని ఒక శాసనాన్ని అప్పటికప్పుడు చేసేసి అప్పటికప్పుడు ప్రకటన జారీ చేసేసాడు, పంపించేశాడు. ఈ వార్త మరియ యోసేపులకు చేరింది. నజరేతులో ఉన్న మరియ యోసేపులకు, అమ్మో ఏమండి మరి చక్రవర్తి గారు ఆజ్ఞించేశారు, మనమందరం మన గ్రామాలకు వెళ్ళిపోవాలట. మరి మన నజరేతు కాదు కదా, మనం యోదయ బెత్లెహేం కదా మంది, పదండి అక్కడికి వెళ్ళిపోదాం అని మరియ యోసేపు ఇరువురు కలిసి ఎక్కడికి వచ్చేస్తున్నారు ఇప్పుడు? నజరేతు నుంచి కింద ఉన్నటువంటి యోదయ ప్రాంతానికి వచ్చారు. యోదయలోని బెత్లెహేంకి వెళ్ళారు. అప్పటికి అందరూ కూడా వారి స్వస్థలకు అప్పుడు ఏమండి ఒక 2 ఏళ్ల క్రితం అనుకుంటాను, 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు కూడా చేశారు కదండి. ఏమన్నారు దాన్ని? సర్వే ఏదో అన్నారు కదండి, సమగ్ర సర్వే అనేది పెట్టారు కదా. అప్పుడు ఎక్కడో రాష్ట్రం దేశంలో ఎక్కడికి తెలంగాణ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వచ్చేసి వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళ ఊళ్ళకి వచ్చేసారు కదా, అందరూ కూడా వచ్చేసి ఉన్నారు కదా, సర్వే అయిపోయేంత వరకు ఉన్నారు కదా, సమగ్ర సర్వే. అమ్మయ్య మొత్తానికైతే మళ్ళీ కైసరు ఔగుస్తు చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన చేసింది ఏమో చక్రవర్తి కాబట్టి ఆయన ప్రపంచానికి ఇచ్చాడు, అది మరి ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి ఇచ్చాడు. మొత్తానికైతే వచ్చారు, ఏమన్నా మీ ప్రాంతాలలో మీ పేరు అన్ని నమోదు చేసేసుకున్నారు. మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అలానే వచ్చారు మరియ యోసేపులు కూడా. సరిగ్గా బెత్లెహేముకు రాగానే అక్కడికి వచ్చిన తర్వాత మరియమ్మకు ప్రసవ దినాలు నిండాయట. ఎందుకు అక్కడ ఉండగానే నిండాలి? అక్కడ ఉన్నప్పుడే ప్రసవ దినాలు ఎందుకు నిండాలి? యేసు అక్కడే జన్మించాలి. యేసు అక్కడే ఎందుకు జన్మించాలి? మీకా గారి ప్రవచనం అది. అందుకే బెత్లెహేములో ఉంటుండగా మరియ యేసును కన్నది, యేసును తీసుకొని వెళ్ళింది. ఎక్కడా వాళ్ళకి స్థలం దొరకలేదు. ఆ తర్వాత పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. ఏమండి, యేసుక్రీస్తు పశువుల తొట్టిలో పడుకోబెట్టబడాలా? ఎంత అన్యాయం అండి అది, ఎంత దారుణం అండి. ఇటు ఆయనకే చోటు లేదా అండి, ఆయనకే స్థలం లేదా? విచిత్రం ఏంటంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండగా కలగలేదట. ఎవరు లేకుండగా ఏది కలగలేదో అన్నీ కలిగించిన యేసుకే ఆయన వస్తే ఈ లోకానికి ఆయన పడుకోవడానికి చోటు దక్కలేని పరిస్థితి అండి. పశువుల తొట్టి అంటే పశువులకు మేత వేసి ఆ చోట ఆయన పడుకోబెట్టబడాలా? ఏంటి ఏంటి ఆ దీనత్వం, ఏంటి ఆ తగ్గింపు? యేసు జీవితం మీరు చూడండి. ఇలానే యేసుక్రీస్తు కేవలం ఆ పుట్టుకలోనే కాదు, సామాన్యమైన వడ్రంగి కుటుంబంలో కదని పెరిగాడు. సామాన్యమైన వడ్రంగి కుటుంబంలో పెరిగాడు. ఎక్కడో జ్ఞానులు చూశారు నక్షత్రం, కానీ వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, అమ్మో నక్షత్రం పుట్టిందంటే రాజు పుట్టాడంటే ఖచ్చితంగా అంతఃపురంలోనే పుడతాడు, రాజు కుటుంబంలోనే పుడతాడు అని వాళ్ళు ఎక్కడికి వచ్చారు? పశువుల తొట్టి దగ్గరకు వచ్చారా, లేదా ఇంటికి వెళ్ళారా? ఎక్కడికి వచ్చారట వాళ్ళు? డైరెక్ట్గా సరాసరి హేరోదు రాజు దగ్గరికే వచ్చారట వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు పుట్టే రాజు ఖచ్చితంగా రాజకుటుంబంలో పుడతాడు, అంతఃపురంలో పుడతాడని. కానీ వారికి భిన్నంగా యేసుక్రీస్తుల వారు పశువుల తొట్టులో పడుకోబెట్టవలసి వచ్చింది. ఇలా యేసుక్రీస్తు జీవితం సామాన్యంగానే కొనసాగింది. ఆఖరికి ఆయన ఏం సంపాదించుకున్నాడు మీకు తెలుసు కదండి. ఆయన ఏమీ సంపాదించుకున్నవాడుగా మనకు కనిపించాడు యేసుక్రీస్తు. కంప్లీట్గా యేసుక్రీస్తు బోధలు విన్న తర్వాత, ఆయన చేసిన అద్భుతాలు చూసిన తర్వాత ఒకడు వచ్చి కలవాలనుకుంటాడు యేసుక్రీస్తును. మీకు తెలుసు, లూకాసు 9లో ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఒక వ్యక్తి వచ్చి కలవాలనుకుంటాడండి ప్రభువును. మరి ఎందుకు కలవాలనుకున్నాడంటే మనకైతే తెలియదు. అంటే మొత్తానికి యేసు ప్రభుకున్న ఫాలోయింగ్ని చూశాడేమో, యేసు ప్రసంగాలు విన్నాడేమో, యేసు అద్భుతాలు చూశాడేమో 100%. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చూడండి, అసలు చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపితేనండి ఎంత గొప్పలు అయిపోవచ్చండి. అది ఖాళీగా ఉంటాడా? ఒక 4 ప్రసంగాలు మనం మాట్లాడేసరికి, మనం నెట్లో పెట్టుకునేసరికి బిజీ అయిపోయి ఇంకా ఖాళీ లేదు, అట్లా ఇట్లా అన్నట్టుగా ఉంటుంది. బిల్డప్లు అలా ఉంటాయి చాలా వరకు. అదే మనకు నిజంగా వరాలు ఉన్నాయనుకోండి, ఇక వరాలున్న భక్తులు అసలు దొరుకుతాడా మనకు? అస్సలు దొరకడండి. ఇక ఆ వరాలలో మళ్ళీ చచ్చిన వాళ్ళని లేపే వరం ఉందనుకోండి, సామాన్యులకు అసలు దొరకడు. మరి ఎవరింట్లో ఉంటాడు? ఎప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామిక బిజినెస్ మెన్స్ ఉంటారు కదండి, మరి వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టుకోగలరు, వాళ్ళు ఎక్కువ కానుకివ్వగలరు. కనుక ఆయన ఎప్పుడు కూడా ఎవరితో ఉంటాడు? ఎప్పుడు ఎక్కువగా ఇక ఉంటే ఆ అంబానీ దగ్గర ఉంటాడు, అంతే కదండి. లేదంటే ఆ టాటా వాళ్ళ దగ్గర ఉంటాడు, లేదంటేనేమో ఇంకా బిలిగేట్స్ దగ్గర ఉంటాడు. ఎందుకంటే వాళ్ళే కొద్దిగా గొప్ప ఎక్కువ కానుకివ్వగలరు కనుక. ఇక మరి మన ఇంట్లో ఎవరు చచ్చాడు అనుకోండి, ఇంతే సంగతులు. ఇంకా మనం ఆ సేవకుని పిలవలేము, అతను రాలేడు, ప్రార్థన చేయలేడు. ఉంటే ఇప్పుడు మరి యేసు ప్రభుల వారు చేసింది 100% రియల్ కదండి. యేసు ప్రభు చేసింది దాంట్లో ఏమన్నా ఫేక్ ఉందా? ఇప్పుడు లాజరుగా చనిపోయారు, అప్పటికి 3-4 రోజులు అయింది సమాధిలో ఉండబట్టి. అందరూ చూస్తున్నారు, అందరూ చూస్తుండగానే లేపాడు యేసు ప్రభు. అందరూ చూస్తుండగానే లాజరు బయటికి రా అన్నాడు, అంతే. వచ్చేసాడా లేదా? వచ్చేసాడు. అలానే ఒక సమాజ మందిరపు అధికారి ఏమంటే
పనివాడు వాడిని. అలా ఒక కుమార్తె చనిపోయినప్పుడు అతని ఏమండి యాయిర్ అనుకుంటాను, అతని కుమార్తె చనిపోయినప్పుడు అతన్ని కూడా ఆ కుమార్తెను కూడా లేపాడు. యేసుప్రభు చేసింది అన్నీ కూడా వాస్తవాలండి, నిజం. అటున్నప్పుడు యేసుక్రీస్తు ఎంత బిజీ అయిపోవాలండి చెప్పండి, ఎంత సంపాదించేసుకోవచ్చు. కానీ వచ్చి అడిగితే ఆయన అన్నాడు, ఎక్కడుంటారు మీరు అని అడిగితే ఆయన అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గొల్లు ఉన్నాయి, నాకు మాత్రం తలవాల్చుకోవడానికి స్థలము కూడా లేదు. పుట్టుకతో ఎలా ఉన్నానో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉన్నా. ఎందుకు? మిమ్ములు ధనవంతులు చేయాలి, మీరు గొప్ప వాళ్ళు అవ్వాలి, నేను ఇలా ఉండక తప్పదు. మీకు అర్థమవుతుందా? ఒక మంచి కొటేషన్ చదివానండి. బిల్ గేట్స్ హోటల్కి వెళ్ళాడట, కొడుకు కూడా హోటల్కి వెళ్ళాడు. ఇద్దరు వెళ్తే హోటల్లో భోజనం చేస్తారు. చేసిన తర్వాత ఏమంటారు, బిల్ ఇచ్చేసిన తర్వాత బిల్లుతో పాటు చివరిలో మిగిలిన చిల్లర, దాన్ని టిప్ అంటారు కదా, తెలుసు, హోటల్కి వెళ్ళాం టిప్ అంటారు కదా, అది ఇస్తుంటారు జనరల్గా. బిల్ గేట్స్ కొడుకు దగ్గరికి వెళ్ళాడట, ఆ బేరర్ వెళ్ళేసి మొత్తం ఇచ్చేసిన తర్వాత బిల్లు పెట్టేశాడు. పెట్టిన తర్వాత టిప్ ఇచ్చాడట. టిప్పు చూసిన తర్వాత ఆడ ఆశ్చర్యపాటు, ఇంత టిప్ ఇచ్చారా అని షాక్ అయ్యాడు బిల్ గేట్స్ కొడుకు ఇచ్చిన టిప్పు చూసిన తర్వాత. ఆ తర్వాత బిల్ గేట్స్ వచ్చాడు, బిల్ గేట్స్ కూడా తిన్నాడు. బిల్ గేట్స్ ఇచ్చింది చూస్తే ఆడ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఏంటండి మరి మీరు ఇంత తక్కువ ఇచ్చారు, మీ కొడుకే చాలా ఇచ్చేశాడు, మీరేంటండి మరి చిల్లర ఇచ్చేశారని అంటే ఆయన అన్నాడట, నా కొడుకు తండ్రి ఆడు ధనవంతుడే, కానీ మా తండ్రి ధనవంతుడు కాదు. వాడు నా కొడుకు, వాడి తండ్రిగా నేను ధనవంతుడే, కానీ నా తండ్రి ఉన్నాడే ఆడు ధనవంతుడు కాదు, నేను ఇంతే ఇవ్వగలను అన్నాడు. అంటే తన తండ్రి ధనవంతుడు కొడుకును కూడా ఏం చేశాడు, ధనవంతుడిగా చేశాడు. తండ్రి ధనవంతుడు, కానీ ఎవడు కొడుకుకు ఆస్తి రావటానికి కష్టపడింది ఆడు కాదు కదా, ఎవరు కష్టపడ్డారు? ఆ టిప్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు హ్యాపీగా, ఆడ కష్టం కాదు కదా, అది తండ్రి కష్టం కదా. కానీ ఈ తండ్రి వాడు అంత టిప్ ఇవ్వటానికి వెనకాల ఈ తండ్రి ఎంత కష్టపడ్డాడో, ఎన్ని సంవత్సరాలు శ్రమ, నిద్రలేని రాత్రులు, భోజనం లేకుండా ఎన్ని బాధలు అనుభవించాడో, ఎంత చెమటొచ్చాడో, ఎంత సమయాన్ని దానికోసం అది ఆయనకు తెలుసు. అది అంటే తన కష్టం కొడుకును గొప్పవాడిగా చేసింది, ధనవంతులు చేయడానికి తండ్రి కష్టపడాల్సి వచ్చింది. ఈరోజు మనం కూడా అంతే కదండి. ఈరోజు మనం మన పిల్లల కోసం కష్టపడుతుంటాం. ఈరోజు అలానే మన పిల్లల కోసం ఆస్తులు సమకూర్చలేకపోయినా మనం వాళ్ళ జ్ఞానవంతులుగా చేయాలి, ప్రయోజకులుగా చేయాలి. మనం నేర్చుకోలేకపోయిన ఈ సంగతులన్నీ మన చిన్ననాడు, కానీ మన పిల్లలకు మనం నేర్పించాలి. మనకు తెలియని ఈ సంగతులు చిన్నప్పుడు తెలియకుండా ఇప్పుడు తెలుసుకున్నందుకే మన జీవితాలను మనం ఎలా కట్టుకోగలిగితే, చిన్నప్పటి నుంచే ఈ విషయాలు మన పిల్లలకు నేర్పిస్తే మనకన్నా గొప్ప వాళ్ళు అవుతారు కదా, ప్రయోజకులు అవుతారు కదా మన పిల్లలు అనేటువంటి ఒకే ఒక ఆశ, ఒకే ఒక నమ్మకంతోనే కదండి మనం అంతా కూడా ఇక్కడ చేరాము, ప్రతి వారం కూడుకుంటున్నాము, మన పిల్లలు పంపుతున్నాము, నేర్పిస్తున్నాము, ఇంట్లో నేర్పిస్తున్నాము. ఇవన్నీ ఎందుకు? నాలా నా పిల్లలు ఉండకూడదు, నాకంటే కూడా వాళ్ళు గొప్పగా ఉండాలి. అన్ని విషయాలలో నాకన్నా నా పిల్లలు అన్ని విషయాలలో ముందు గొప్పగా ఉండాలని ఒక తల్లిగా తండ్రిగా మనం ఎలా కోరుకుంటామో, యేసుక్రీస్తుల వారు మనలందరినీ గొప్ప వాళ్ళు చేయడానికి, అందుకే కొరింథీ పత్రికలో అంటాడు, ఆయన మిమ్మల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన ఏం కావాల్సి వచ్చిందట, దరిద్రుడుగా ఆయన మారవలసి వచ్చింది అన్నాడు. ఆయన దరిద్రుడు అయ్యాడు, అందరినీ ధనవంతులు చేశాడు. ఇంతకు ఎందులో ధనవంతులు లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో ధనవంతులు కాదు ఆయన చేసింది, ఆత్మ సంబంధమైన విషయంలో ఆయన ధనవంతులుగా చేశాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించాడు, ఆత్మ విషయంలో మనలందరూ గొప్పవారుగా చేశాడు. అందుకే అదే కొరింథీలకు రాస్తూ అంటాడు మొదటి పత్రికలో, మీరు సమస్త జ్ఞానమందును ఉపదేశమందును మీరు ఐశ్వర్యవంతులైతే ఈ కొరింథీలో ఉన్నవారలారా అంటాడు. ఇంటి కట్టుకోవటంలో, భూములు సంపాదించుకోవటంలో కాదు మీరు ధనవంతులయ్యింది, సమస్త జ్ఞానములో, సమస్త ఉపదేశములో మీరు ఐశ్వర్యవంతులయ్యారు. మనలందరినీ ఐశ్వర్యవంతులు చేయటానికి యేసుక్రీస్తుల వారు దరిద్రులుగా ఈ భూమి మీద అడుగు పెట్టవలసి వచ్చింది అన్నాడు. ఆయన అంతగా ఆయన తగ్గించుకునవలసి వచ్చింది అన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా తండ్రి ఆయన్ను గొప్ప స్థితిలో ఆయన కూర్చోబెట్టాడు. అందుకే యేసుక్రీస్తు జీవితాన్ని చూసి, యేసు జీవితాన్ని బట్టి, లేదా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కానీ అందులో ఈరోజు మనం మాట్లాడుకుంది ఒక విషయం ఏంటంటే, ఆయన తగ్గింపు ఆయన్ని హెచ్చించింది అని, ఆయన విధేయత ఆయన గొప్పవాడిని చేసింది అని, ఆయన లోబడిన విధానం తండ్రిని ఆనందపరిచింది అని. అలానే ఆ క్రిస్మస్ యేసు పేరు చెప్పుకొని ఈరోజు మనం ఆనందంగా సంతోషంగా మనం ఈరోజు ఉన్నామో,
ఆ యేసు మనకిచ్చే సందేశం. ఇదిగో నేను నా జీవితంలో ఎంతగా తగ్గించుకుని బ్రతికానో మీరు చూశారు, విన్నారు. అంతగా నా తండ్రి నన్ను హెచ్చించాడు. నేను మీకు ఇచ్చేటువంటి సందేశం కూడా మీరు మీ జీవితంలో మీ బ్రతుకులో అంతగా తగ్గించుకొని ఉండండి. మీరు బ్రతుకు కాలంలో మీరు ఒకవేళ హెచ్చించబడలేదని మీరు అనుకున్నా, మరణించిన మరుక్షణమే నేను కూర్చున్న సింహాసనం పైన మిమ్మల్ని కూర్చోబెడతాను అన్నాడు ఆయన. మనల్ని కూర్చోబెడతాను అన్నాడు ఆయన. ఇంతకన్నా ఇంకా ఆధిక్యత, ఇంతకన్నా హెచ్చింపు ఇంకేం కావాలంటారు చెప్పండి. అంటే ఒకటి, తగ్గించుకోండి, హెచ్చించబడతారు. ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని గొడవలు వచ్చేసేయండి. ఎవరికి? శిష్యులకు. తెలుసు కదా, అపోస్తులు 12 మందిలో ఎవరు గొప్ప? మండలి యేసుప్రభు వెళ్ళిపోతారు కదా, మరి యేసుప్రభు వెళ్ళిపోతే నెక్స్ట్ ఆ ప్లేస్ ఎవరిది? ఏంటి, యేసుప్రభు వెళ్ళకముందే, ఇంకా ఆయన జావకముందే ఇలా గొడవ వీళ్ళది. ఏంటి, ఎవడైనా పోయిన తర్వాత ఆలోచిస్తారు కానీ వీళ్ళు యేసుప్రభు ఉంటుండగానే వెనకాల పోటీ పడుతున్నారట. నెక్స్ట్ యేసుప్రభు వెళ్ళిపోతే యేసుప్రభు ప్లేస్లో ఎవరు ఉంటారు? పేతురు అంటావు, నేనే ఎందుకంటే ఆలోచించి నాకే ఇచ్చాడు ఆయన, నేను నా మాట మీరు అందరూ వినాలి ఆయన అని ఉంటాడు. యోహాను గారు ఏమని ఉండొచ్చు? లేదు ఆయన రొమ్మును ఆనుకునేది నేనే, ఆయనకి చాలా దగ్గరగా ఉంటాను కనుక మొత్తం నేనే మెయింటైన్ చేస్తాను, మీరంతా నేను చెప్పినట్లుగా వినాలని ఆయన ఉండొచ్చు. లేదంటే మీతో యాకోబు గారు, అదేంటి మీరిద్దరు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నేను మన ముగ్గురువే కదా, ఎక్కడికైనా యేసుప్రభుతో పాటు వెళ్ళిపోయాం కనుక మన ముగ్గురులో నేనెందుకు లేని మీ ఇద్దరితో పాటు నేను ఉంటాను, నాకే రావచ్చు, మీరిద్దరని మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అని ఏనని ఉండొచ్చు. మొత్తానికైతే వీళ్ళ ముగ్గురితో పాటు మరి మిగతా 9 మంది ఏమన్నా చెప్పండి. అంటే మీరు ముగ్గురే అంత పనికొచ్చో మేము పనికిరాని వాళ్ళమా? అంటే మేము దేనికి పనికిరామా? అంటే మీ ఎంత మీ కింద మేము యేసుప్రభు ఉన్నప్పుడు మీ వెనకనే ఉండాలి, ఇప్పుడు ప్రభు పోయిన తర్వాత కూడా మేము ఎంతసేపు వెనకనే మీ కిందనే ఉండాలా, మేము డెవలప్ అవ్వకూడదా అని వీళ్ళు అనుకోవచ్చు. మొత్తానికైతే ఆ 9 ఈ ముగ్గురు మొత్తం 12 మంది కలిసి ఏం చేస్తున్నారు? మొత్తం వెనకాల ఫైటింగ్ అనమాట, గొడవండి, వాదము అని అంటాడు. అక్కడ వాదము అంటే చాలా పెద్దది స్టార్ట్ అయిపోయింది వాళ్ళ మధ్యలో. ప్రభుకి అర్థమైపోయింది, విషయం అర్థమైపోయింది. వీళ్ళకి ఎలా చెప్పాలి పాఠం అని ఆలోచించాడు ఆయన. సరే దారిలో కదా మాట్లాడితే బాగోదు, సరే వాళ్ళేదో మాట్లాడుకునేవాడు అని చెప్పి ఇంటికి వెళ్ళనివ్వు అనుకున్నాడు ప్రభు. ఇంట్లోకి వెళ్ళారట. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత అప్పుడు ప్రభు పిలిచేసి, ఏంటి దారిలో ఏదో మాట్లాడుకుంటున్నారు ఏంటి అని, కానీ ఎవ్వరు మాట్లాడట్లే. అప్పుడు దారిలో ఏదో విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, నేను వినలేదనుకుంటున్నారా, చెప్పండి ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు అన్నాడట. ఒక్కళ్ళు మాట్లాడట్లేదండి. అప్పుడు ప్రభుకి అర్థమైపోయింది, మీలో ఎవరు గొప్ప అనే విషయం పైన కదా మీరు కొట్టుకుంటున్నారు, దానిపైన కదా మీరు వాదనలు చేసుకుంటున్నారు, దానిపై కదా మీ అల్లరంతా కూడా అని ఒక చిన్న బిడ్డను తీసుకురండి అన్నాడు. ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చారు. వీళ్ళకి అర్థం కావట్లే. ప్రభువు కూడా ప్రతిదీ ప్రాక్టికల్గా నేర్పిస్తున్నాడు, తెలుసు కదండి. ప్రభువు కూడా కొన్ని విషయాలు ఎలా నేర్పిస్తుంటాడు, ప్రాక్టికల్గా చూపిస్తాడు ఆయన. ఏజ్కేల్ గారితో దేవుడు ఎలా ప్రాక్టికల్ చేయించాడు మీకు తెలుసు కదా, సండే చెప్తున్నాను కదా. ఏషియా ద్వారా ఎలా ప్రాక్టికల్గా ఆ రోజు ఇశ్రాయేలుకి ఎలా అయితే ప్రవచనాలు చెప్పించాడు మీకు తెలుసు కదా. అలానే యేసుక్రీస్తుల వారు కూడా ప్రాక్టికల్గా, ఇదిగో ఎవరు గొప్ప కావాలి కదా, అదేగా తెలియాలి, చిన్న బిడ్డ తీసుకురమ్మన్నాడు, వాళ్ళందరి ముందు నిలబెట్టాడు. ఇప్పుడు ఎవరు గొప్ప అంటే, మీలో ఎవరు ఈ చిన్న బిడ్డ వలె తగ్గించుకొని ఉంటారో ఆడే గొప్ప అన్నాడు. అంతే. అందరూ సైలెంట్ అయిపోయారు. మా వల్ల కాదులే. ఎందుకు తగ్గించుకోవడం అంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? హెచ్చించుకోమంటే బాగుంటుంది కానీ తగ్గించుకోమంటే బాగుంటుందా? జనరల్గా చూడండి, మనిషికి ఏది ఇష్టం? తగ్గించుకోవడం ఇష్టమా, హెచ్చించుకోవడం ఇష్టమా? ఏది ఇష్టం అండి? హెచ్చించుకోవడం ఇష్టం. తగ్గించుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుందండి? అది తగ్గించుకోవటం ఇష్టం ఉండుంటానండి. ఎందుకు? కుటుంబాల్లో గొడవలు ఎందుకు ఉంటాయి, సంఘాలలో గొడవలు ఎందుకు ఉంటాయి, సమాజంలో గొడవలు ఎందుకు ఉంటాయి? కుటుంబంలో గొడవలైనా భర్త అంటాడు, ఏంది నేను భర్త, అది భార్య, నేను ఎందుకు తగ్గాలి, అది దాన్నే మాట్లాడమనండి ముందు, అది చెప్పకుండా నేను చెప్పనండి అంటాడు. అంతే. భార్య ఉంటుంది, ఆయన దగ్గర నేను ఎందుకు వెళ్ళండి, ఆయనే రమ్మనండి, ఇవ్వడంటది. ఎందుకు? నేను కూడా ఏం తగ్గను, నేనేం తక్కువ, నేను ఇవ్వలేదా అప్పుడు అంటది. ఏమి ఇచ్చావు? అదే అప్పుడు కట్నంగా ఇవ్వలేదా అని ఆవిడ ఉంటుంది. అంతే కదండి. మరి నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చింది. ఇప్పుడు నీకేం అర్థం కాదు. ఇప్పుడు ఎన్నో ఉంటాయిలేండి ఇలా మధ్య. ఇంకా అవన్నీ వద్దండి. నిజంగా ఎవరు గొప్ప వాళ్ళంటే ఇద్దరిలో తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెట్టి ఎవరు ముందుగా వెళ్ళి రాజీ పడతారో వాళ్ళే గొప్ప. భార్యాభర్తలైనా సంఘమైనా తప్పు ఎవరిది పక్కన పెట్టేయండి. కానీ క్రీస్తుకు కలిగిన ఈ మనసు అంటాడు. అందుకే ఫిలిప్పీ 2:6 క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కనుక గొడవలు రావద్దు అని నేను చెప్పను, వద్దన్నా ఎలాగో వస్తాయి మీ మధ్య. నెంబర్ 1. 2, వచ్చినప్పుడు రాజీ, ఎవరు ముందుగా రాజీ పడతారో వాళ్ళే గొప్పలు అవుతారు. కనుక ఇప్పుడు గొడవ వచ్చిన తర్వాత నేనే నా భర్త కంటే నేనే గొప్పదాన్ని అనిపించుకోవాలంటే మొట్టమొదటిగా నీ భర్త దగ్గరకు నువ్వే పరిగెత్తుకొని వెళ్ళి జరిగిపోయిందండి, సారీ అండి, ఏదో ఆ విషయంలో అనేసాను. అలా కాకుండా భర్త లేదు
ఏమండి నేనే గొప్పవాడిని కావాలనుకుంటావు అనుకో, వెంటనే నువ్వే పరిగెత్తుకుని వెళ్ళు నీ భార్యతో చక్కగా రాజీపడు. జరిగిపోయిందిలే, నువ్వు చాలా కష్టపడ్డావు నా కోసం, ఒక మాట అయిపోయి రాజీ అయిపోయింది. అంటే ఇదేంటంటే తగ్గించుకోవటం. తప్పు ఎవరిదని కాదు. ఇప్పుడు ప్రభు ఏం తప్పు చేశాడని తగ్గించుకోవాలి చెప్పండి. చెంప మీద కొడితే ఎందుకంటే ప్రభు తలదించుకోవాలి? ఉమ్మేస్తే ఎందుకంటే తుడుచుకొని వెళ్ళిపోవాలి? ఆయన సిలువ ఎందుకండి ఆయన మీద పెట్టుకోవాలి చెప్పండి? కొరడా దెబ్బలు ఎందుకు తినాలండి ప్రభు? ఆయన ఏమైనా తప్పు చేశాడని అడుగుతున్నాను. తప్పు చేశాడా? ప్రభువులో ఏ తప్పైనా ఉందా? ఏ తప్పు లేదు ప్రభువులో. అసలు ఎంత గొప్పగా బ్రతికాడంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడు చూపిస్తాడో చూపించండి అన్నాడు ఆయన. అంత గొప్పగా సవాలుగా బ్రతికాడు ప్రభు. అటువంటప్పుడు ఏ తప్పు చేయని ప్రభువే అన్ని బాధలు పడితే, అంతగా హింసించబడితే, అటువంటప్పుడు భర్త తప్పు అంతకుముందు ఒకవేళ ఇప్పుడు భార్య తప్పు చేసినా కానీ అంత మునుపు భర్తగా నువ్వేం తప్పు చేసి ఉండవు లేదా? చేసావు నువ్వు కూడా గతంలో. అలానే భార్య నువ్వు కూడా గతంలో తప్పు చేసే ఉండొచ్చు కదా. ఎందుకు ఇవన్నీ తప్పుల కోసం మాట్లాడుకునే సమయం కాదు కదా. మనం ఇలా మాట్లాడకుండా ఉండిపోతుంటే ఆడు సాతానుగాడికి అవకాశం ఇచ్చినట్టుగా అయిపోతుంది మీ మధ్య. ఆడొచ్చాడు అనుకోడు ఇక మధ్యలో వాడంటే ఎలా వస్తాడో తెలుసా? ఇటు తల్లి వైపు నుంచో తండ్రి వైపు నుంచో వాళ్ళని తీసుకొచ్చేసి సిట్టింగ్లు పెట్టేసి, ఏమండి ఇదంతా కూడా రచ్చరచ్చ కార్యక్రమం, రచ్చబడిన టైప్ అయిపోతుంది అనమాట. అంతా కూడా ఇంకా బ్రతుకు జటకాకి వెళ్ళిపోవాలి అప్పుడు ఏకంగా. ఇవన్నీ అవసరమా చెప్పండి? రాజీ. అంతకు మించిన పరిష్కారం మరొకటేమీ లేదు. ఎవరు గొప్ప? తన్ను తాను తగ్గించుకున్నవాడే గొప్పవాడవుతాడు. యేసు తగ్గించుకున్నాడు, అత్యధికముగా తండ్రి ఆయన్ను హెచ్చించాడు. కనుక ఈ క్రిస్మస్ రోజు తండ్రి మనకు నేర్పించే పాఠం, లేదా బైబిల్ మనకు నేర్పించే సందేశం, క్రీస్తు మనకు నేర్పించిన ఒక పాఠం, ఒక విషయం ఇదండి. ఇంకా ఎన్నో విషయాలు క్రిస్మస్లో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కల్పిత వ్యక్తి అని మాట్లాడకండి ఎవడు కూడా. ఎందుకంటేనండి కల్పిత వ్యక్తి అని ఒక మాట చెప్తాను. యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు అనే రాజు ఉన్నాడని బైబిల్లో రాయబడింది. అది నిజం కాదా? అది నిజమా కాదా? రైట్. కైసర్ ఔగుస్తు చెప్పబడింది. కైసర్ ఔగుస్తు నిజం కాదా? నిజమే. కైసర్ ఔగుస్తు నిజమా? హేరోదు నిజమా? మరియ నిజం కాదా? యోసేపు నిజం కాదా? శాస్త్రులు పరిచయులు నిజం కాదా? మాట్లాడుతున్నాను. ఏమంటే యేసుప్రభువును సిలువ వేసిన పొంతి పిలాతు, అది నిజం, పిలాతు నిజం కాదా? ఆ రోజు ఉన్నటువంటి మరొక హేరోదు, ఏమంటే అతను నిజం కాదా? ఏమంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ అబద్ధాలా? యేసును ఒక్కడిని ఒకవేళ అబద్ధికునిగా చేయాలనుకుంటే అసలు చరిత్ర అంతా అబద్ధమైపోద్ది. మళ్ళీ చెప్తాను, చరిత్ర అంతా అబద్ధమైపోతుంది. యేసును ఒక్కడిని ఒకవేళ కల్పిత వ్యక్తిగా చూపించాలనుకునే ఏ ఒక్కరికైనా చెప్పేది ఏంటంటే, యేసును లేనివాడుగా చూపించాలనుకునే మీ కుతంత్రాలలో చరిత్ర అంతా కూడా కల్పితం అయిపోతుంది. చరిత్ర అంతా ఎవడండి కల్పితం అని చెప్పగలడు? ప్రపంచాన్ని పాలిన రోమా సామ్రాజ్యం కల్పితం అంటాడా? ఆ రోమా సామ్రాజ్యంలో కైసర్ ఔగుస్తు అబద్ధం అంటాడా? ఆ కైసర్ ఔగుస్తు వేసినట్టు ప్రజా లెక్కలు అదే అబద్ధం అని చెప్పగలడా? హేరోదు పరిపాలించాడు, అదే అబద్ధం అని చెప్పగలరా? 2 సంవత్సరాలు మగపిల్లలు చంపించింది, అది నిజం కాదా? మరియా యోసేపులు, అది నిజం కాదా? శాస్త్రుల పరిచయాలు ఉన్నారు ఆ రోజు, నిజం కాదా? పొంతి పిలాతు అనేవాడు యేసుప్రభువు సిలువ వేశాడు, అది నిజం కాదా? రికార్డ్స్లో లేదా? అది ఎన్నో ఉన్నాయి. అటువంటప్పుడు యేసు ఒక్కడిని లేకుండా చేసేస్తే క్రైస్తవ్యం లేకుండా పోతుందని యేసు మీద బురద చల్లాలనుకునే వాళ్ళందరి అజ్ఞానులకు, కుహనా మేధావులకు నేను ఇచ్చే సలహా, అలాంటి ప్రయత్నం చేసి మీరు చీప్ అవ్వకండి. యేసును అవమానపరచాలనుకుంటే మీరు అవమానించబడతారు. యేసు ప్రభు ఆకాశం అంది అత్యధికంగా హెచ్చించబడంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఎవరు పైగా ఉన్నారు ఇప్పుడు? యేసుక్రీస్తుల వారు ఆకాశవంత ఎత్తులో ఉన్నాడు. ఆయన మీద మీరు బురద వేయాలనుకుంటే ఆ బురద ఎవరి మీద పడుతుంది? ఒకసారి బయటికి వెళ్ళి బురద పైకి ఇసిరాయి, ఎవరి మీద పడుతుంది? అది నీ మీదనే పడిద్ది. బయటికి వెళ్ళి ఒకసారి పైకి వెళ్ళేసి తల పైకి ఎత్తి అలా ఉమ్మి పైకి ఏమన్నా వేశారనుకోండి, తిరిగి ఎక్కడ పడుతుంది అది? కదా? యేసుప్రభు ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు ఆయన. నువ్వు ఎంతవరకు వేయగలవు ఉమ్మి? ఎంతవరకు వేయగలవు? బురదైన ఎంతవరకు చల్లగలవు చెప్పు? కనుక అది మళ్ళా తిరిగి నీ మీద పడి నిన్నే భ్రష్టుడిగా మారుస్తుంది తప్ప యేసుప్రభు జీవితానికి ఏ మాత్రం అది అంటుకునే బురద కాదు. అంత గొప్పవాడని యేసు మనందరికీ నేర్పించిన ఒకే ఒక పాఠం ఏంటంటే, ఖచ్చితంగా మీరంతా కూడా తగ్గించుకొని ఉండండి, లోబడండి, తగ్గించుకోండి, ఖచ్చితంగా మీరు హెచ్చించబడతారు.